సమాజ ఆదరణ కోల్పోయి మతిహీనులై పస్తులతో అల్లాడిపోతున్న ఎందరో అభాగ్యులను చూసి చెలించిన సేవామూర్తి శ్రీ శంకర గురూజీ. ఇటువంటి దీనుల ఆకలి తీర్చి ఆశ్రయమివ్వాలనే మహాసంకల్పంతోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని స్థాపించి గురూజీ ఆశయాన్ని, అద్భుతమైన సేవానిరతిని గుర్తించిన ఎందరో సేవామూర్తులు ఆశ్రమాన్ని సందర్శిస్తూ అభాగ్యులను ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా సఖీ కేంద్రం వారు మతిస్థిమితం కోల్పోయి అనాథగా రోడ్డున పడ్డ ఐషు అనే అభాగ్యురాలిని గుర్తించి డిసెంబర్ 5వ తేదీన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారు. ముందుగా ఐషు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు వసతి భవనంలో వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడ బీపీ, ఆక్సిజన్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది ఐషు వివరాలు తెలుసుకునే క్రమంలో హ్యాండ్ బ్యాగ్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సఖీ సెంటర్ లీగల్ కౌన్సిలర్ హర్షిని గారు మాట్లాడుతూ 181 కాల్ ద్వారా పెన్పహాడ్ నుండి ఐషు అనే అభాగ్యురాలిని రక్షించి ఆశ్రయం కల్పించామని, తన మానసిక స్థితి సరిగా లేని కారణంగా చికిత్స, సంరక్షణ అందించేందుకు ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పారు. నా పేరు బి హర్షిని, సఖీ సెంటర్ లీగల్ కౌన్సిలర్, సూర్యాపేట డిస్ట్రిక్ట్ అండి. మేము ఈ అమ్మాయిని 15/11/2025 181 కాల్ ద్వారా ఈ అమ్మాయిని పెన్పహాడ్ నుంచి తీసుకొని వచ్చాక ఈ అమ్మాయి అడ్రస్ కోసమని చాలా ట్రై చేసాము ఒక 10 days వరకు. సో మాకు అడ్రస్ అనేది ట్రేస్ అవుట్ కాలేదు. సో మా సఖీ సెంటర్లో ఓన్లీ 5 days వరకు ఉంచుకుంటాము. సో ఆ అమ్మాయిని 10 days వరకు ఉంచుకున్నాము. సో మాకు అంత అవకాశం లేదు కాబట్టి నల్గొండలోని స్వదా హోమ్కి పంపించాము. అక్కడ అమ్మాయి కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేయడం వల్ల అక్కడ నుంచి వాళ్ళు తిరిగి తీసుకెళ్ళమని మాకు కాల్ చేశారు. సో ఈరోజు మేము ఆ అమ్మాయిని అక్కడ నుంచి తీసుకొచ్చాము. నల్గొండ నుంచి అమ్మా నాన్న అనాథాశ్రమంలో జాయిన్ చేయడానికి వచ్చామండి. థ్యాంక్ యూ. ఐషుకు పూర్తి చికిత్స, మానసిక సంరక్షణ అందించి త్వరలోనే ఆమెను సొంతవారి చెంతకు చేర్చడానికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కృషి చేస్తుంది. రోడ్డున పడిన మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ తోడుగా నిలుస్తున్న సూర్యాపేట జిల్లా సఖీ కేంద్రం వారికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది.